హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గేమ్ టెక్ ట్రేడర్. సో ఇది నిఫ్టీ డే క్యాండిల్. సో ఇక్కడ మనం కొన్ని లెవెల్స్ని చూద్దాము. సో నెక్స్ట్ ఏ విధంగా ఇవి లెవెల్స్ రెస్పెక్ట్ ఇస్తుంది ఈరోజు కావచ్చు. సో మనకు ఇక్కడ టాప్ నుండి ఒక ట్రెండ్ లైన్ అయితే మనకి డౌన్ సైడ్ వస్తుంది. అదేవిధంగా ఈ ఏరియాలో కూడా ఎప్పుడైతే కరెక్షన్స్ చేసుకుంటుందో ఒక సపోర్ట్ లెవెల్ నుండి మనకి ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. సో ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో ఇక్కడ కూడా మనకు ఇంకొక సపోర్ట్ తీసుకొని వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది క్లియర్గా మనకు చూసుకుంటే 22,500 22,600 రేంజ్ జస్ట్ ఇక్కడ టచ్ చేసేసి మళ్ళీ ఈ విధంగా మనకు కొంత ఇదొక ఛానల్ కింద ఉంది. సో ఇక్కడ కూడా సపోర్ట్ అనేది ఆర్జెంటల్ సపోర్ట్ అనేది 22,500 సైకలాజికల్ నెంబరు. సో అది స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ కింద నుండి కూడా ఒక ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి ఈ ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకొని కొద్దిగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మళ్ళీ దాని నుండి కిందికి వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళటం. సో ఈ విధంగా ఈ నిఫ్టీలో కొంత డ్రామా జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి కొన్ని ఈ విధంగా చూసుకుంటే మనకి ట్రెండ్ లైన్ కూడా చాలా ఇదొక ట్రెండ్ లైను కరోనా టైం నుండి ఒక ట్రెండ్ లైన్ అయితే వస్తుంది. సో అది మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. సో ఇక్కడ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది మళ్ళీ ఇక్కడ కూడా సపోర్టుని బ్రేక్ చేసేసి కరెక్షన్స్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అది కరెక్షన్ అనేది ఇక్కడ మనకి ఎంతవరకు వస్తుంది అనేది చూసుకుంటే ఇప్పుడే కాదు, ఇది ఇమ్మీడియట్ కోసం కాదు, ఎందుకంటే సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇక్కడ మనకు ఒకసారి చూసుకుంటే క్లియర్గా ఈ ఏరియాలో మనకు ఒక గ్యాప్ అనేది అయితే ఫిల్ కాలేదు. గ్యాప్ సడన్గా ఈ ఏరియాలో వెళ్ళింది. సో అది ఏ మంత్లో అంటే December 1, 2023 టైంలో. సో ఇక్కడ నుండి ఇలా 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 వెళ్ళింది. సో ఆ గ్యాప్ ఫిల్లింగ్ కూడా ఈ ఛానల్లో ఇక్కడ ఉన్న తర్వాత సడన్గా ఇక్కడ ఫ్లో అనేది కూడా ఈ డౌన్కి వస్తే ఇంకా ఈ ఫ్లో అనేది కూడా ఈ ఛానల్ని బ్రేక్ చేస్తే ఈ ఛానల్ని ఎలా రెస్పెక్ట్ ఇస్తుందనేది చూద్దాం మనము. ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ 15 నిమిషాల క్యాండిల్లో చూద్దాం. 15 నిమిషాల క్యాండిల్లో మొన్నటి లో ఈ ఏరియాలో ఉంది. సో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందనేది గిఫ్ట్ నిఫ్టీ ద్వారాగా తెలుస్తుంది మనకి. సో ఇది ఒక ఛానల్లో రిజెక్ట్ అయింది. సో ఇక్కడ కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనేది మనకి ఇక్కడ 22,580 అనేది మనకు ఒక మోడల్ 1 అనేది దొరుకుతుంది. సో ఈ హైటు ఈ లోలో 50% మనం డ్రా చేస్తే ఈ లోలో సో ఇక్కడ 22,700 50% ఉంది. సో 22,700. సో ఇక్కడ దాకా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మళ్ళీ ట్రావెల్ ఈ దాకా చేసుకొని మళ్ళీ ఇంకా కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. 22,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, కానీ ఇమ్మీడియట్గా రాకుండా ఈ గ్యాప్ డౌన్లో మళ్ళీ రివర్స్ కొట్టేసి మళ్ళీ ఇక్కడ నుండి చిన్నగా సస్టైన్ చేసుకొని సో మళ్ళీ ఈరోజే 22,500 టచ్ చేస్తుందా, రేపు టచ్ చేస్తుందా అనేది చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మోడల్ 2 మనం డ్రా చేయడానికి ట్రై చేస్తే సపోజ్ సో ఈ ఏరియాలో మనకు అవకాశం ఇచ్చిందనుకో, సో అదే విధంగా మనకి వస్తుంది అనేది చూద్దాము. సో బ్రాడర్ వ్యూలో చూసుకుంటే మనకు ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గర సో మనకి నెక్స్ట్ మోడల్ 2 అనేది కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. సో అది అప్పుడు ఇక్కడ ఇంకా 22,200 దాకా మనకి ఇంకా ఇక్కడ మనకైతే ఓపెన్ అయింది డౌన్ సైడు. సో అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఇక్కడ 22,500 అనేది బ్రేక్ అవ్వాలా. సో 24వ తారీఖు ఈరోజు సో ఇమ్మీడియట్గా ఇది బ్రేక్ అవుద్ది అనేది చెప్పలేము. సో ఇక్కడ నుండి ఇమ్మీడియట్గా ఇటు వెళ్తుంది అనేది సడన్గా ఇక్కడ 22,480ని సస్టైన్ కాకుండా వచ్చిందనుకో ఫాల్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. లేదు ఇక్కడ నుండే రివర్స్ కొట్టుకుంటే ఇది మోడల్ 2లో సో మనకైతే ఈ లెవెల్స్ దాకా అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఈరోజు వస్తుందా, లేకపోతే రేపు 25వ తారీఖు వస్తుందా, లేకపోతే 27వ తారీఖు ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ. సో ఈ ఏరియా దాకా వచ్చి రోల్ ఓవర్స్ జరుగుతుందా అనేది
చూద్దాము. సో గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ ఇప్పుడు 6 గంటలకు ఎర్లీ మార్నింగ్ 24వ తారీఖు అయితే చూపిస్తుంది. దీని లెవెల్స్ లోయెస్ట్ 22,600, తర్వాత రివర్స్ తీసుకుంది. సో కొంత సైడ్ వేస్ కనబడుతుంది. సో దీన్ని బట్టి మనం మార్కెట్ అయితే గ్యాప్ డౌను వచ్చే ఛాన్స్ అయితే ఉంది. గ్యాప్ డౌన్ అది 180 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఉంటుందా, లేకపోతే 78 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యి కొద్దిగా ఇటు వెళ్తుందా, లేకపోతే 180 పాయింట్ తర్వాత కొద్దిగా సస్టైన్ అయ్యి మళ్ళీ రివర్స్ వస్తుందా అనేది, అది ఈరోజు జరుగుతుందా రేపు జరుగుతుందా అనేది మోడల్స్ ద్వారా మనకి ఐడెంటిఫై చేయొచ్చు. సో మనం ట్రాప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఒకేసారి పడకపోవచ్చు. ఇటు వచ్చేసి మళ్ళీ 50% పైకి వెళ్ళేసి మళ్ళీ రావటం, లేకపోతే కిందికి వచ్చేసి పైకి వెళ్ళేసి, సో ఈ విధంగా మార్కెట్ ట్రాపీగా ఉండే ఛాన్స్ ఉంది. వాలటైలిటీ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో అది ఫ్రెండ్స్. సో నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు.